మనకు సంబంధాలు ఏమైనా చెడిపోయి ఉంటే ఆ సంబంధాలన్నీ బాగవుతాయి. ఆ సంబంధాలు ప్రతి ఒక్కటి సరిపోతాయి. ఆ సంబంధాల్లో ఉన్నటువంటి ఆ ఒక చిన్న చిన్న క్రాక్స్ ఏమున్నాయో అవన్నీ ఫిక్స్ అవుతాయి అనేది గుర్తుంచుకో. ఇవన్నీ ఎవరు చేసినారు? నేను చేసిన. ఇవన్నీ తయారు చేసి మీకోసరమని ఒక పరిహారం అనేది నేను వెతికి మీకోసరం పంపిస్తున్నా. తెప్పించుకోండి. ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈరోజు మనము కొన్ని వస్తువుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ఈ వస్తువులో మనమేమి ఎవరెవరి శక్తిని ప్రవేశపెట్టాము అంటే ముఖ్యంగా ఆ గురుదక్షిణామూర్తి, మహాగణపతి, మహాలక్ష్మి, గంగాదేవి, భద్రకాళి, కామాఖ్యాదేవి, ఉగ్ర నరసింహస్వామి, శ్రీచక్ర త్రిపుర సుందరి, వీళ్ళే కాకుండా నవగ్రహాలు నమసూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమో నమః 9 గ్రహాలని కూడా చేర్చినాం. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన ఇంకొక శక్తి బలమైంది ఏంటంటే మహాకాల భైరవుడును మహాక్రోధన భైరవుడు ఇందులో కలిసి ఉన్నారు. వీళ్ళ జతలో ఉచ్చిష్ట మహాగణపతి కూడా వీళ్ళ జతలో ఉన్నారు. అంతేకాకుండా కుట్టి చాతాన్ కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరి శక్తి కలిపితే అదే మహాశక్తి. ఆ మహాశక్తిని తయారు చేసి ఒక బిందువుగా మార్చి దాన్ని ఒక ద్రవ్యంగా మీకు అందియబోతున్నా. ఇందులో గురు దక్షిణామూర్తి వల్ల మనకు గురువు అనుగ్రహం, జ్ఞానం, అలాగే మతిమరుపు పోగొట్టేటువంటి విషయము మనకందరికి లభిస్తుంది. మహాగణపతి వల్ల నిర్విఘ్నంగా మన అన్ని కార్యాలు జరిగి చాలా సంతోషంగా చాలా వరకు మనకి కావాల్సినటువంటి కార్య సాధనలు అవుతాయి. మహాలక్ష్మి వల్ల సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. గంగాదేవి వల్ల మనలోని ఆరోగ్య స్థితిని బాగు చేస్తుంది అమ్మవారు. ఎందుకంటే మనలో ఉన్నది 70% జలం కాబట్టి, ఈ భూమిలో ఉన్నది 70% జలం కాబట్టి ఆ ఒక జలాన్ని శుద్ధిపరిచి మన పాపాలు శమనం చేసి అన్నీ బాగు చేసేటువంటి తల్లి గంగమ్మ తల్లి. ఇక భద్రకాళి, కాలానికి కాలాతీతమైన భద్రకాళి ఆమెలోకి అన్ని చేరుకుంటది. మనలోని అహాన్ని తొక్కేస్తుంది. మనకొచ్చేటువంటి దురాలోచనలన్నిటిని మింగేస్తుంది తల్లి. మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈ యొక్క విషయము మనము గ్రహించినట్టయితే చాలు, ప్రతి ఒక్క భయాన్ని కూడా, ఆందోళనని కూడా దూరం చేస్తుంది భద్రకాళి. ఇక కామాఖ్యాదేవి సృష్టికి మూలం. ఆ కామాఖ్యాదేవి యొక్క ఆశీర్వాదంతో మనకు సంబంధాలు ఏమైనా చెడిపోయి ఉంటే ఆ సంబంధాలన్నీ బాగవుతాయి. ఆ సంబంధాల్లో ఉన్నటువంటి ఆ ఒక చిన్న చిన్న క్రాక్స్ ఏమున్నాయో అవన్నీ ఫిక్స్ అవుతాయి అనేది గుర్తుంచుకో. ఇక ఉగ్ర నరసింహస్వామి గురించి చెప్పే అవసరం లేదు. భూత ప్రేత పిశాచాదుల వల్ల కానీ, ఏ చేతబడులు కానీ, ఏ ఒక బ్యాడ్ లక్ కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ నరసింహస్వామి ఉన్నివ్వడు, తన్ని తరుముతాడు. ఇక శ్రీచక్ర త్రిపుర సుందరి, ఇంకా ఆమె విషయం అయితే చెప్పేదే వద్దు. ఆమె లలితా సహస్రనామం శ్రీచక్ర త్రిపుర సుందరి లలితాంబిక. ఆమె ఒక సహస్రనామంలో కానీ, ఈ ఒక శ్రీ సూక్తంలో కానీ మీరు విన్నట్టయితే ఎవరికి ఏమి కావాలో ఆమె ఇచ్చేంత బలమున్న తల్లి. శ్రీ విద్య అంటే డబ్బులకి సంబంధించిన తల్లి కాబట్టి మీకు అన్నిట్లో కూడా ఈ యొక్క మహాశక్తి బిందు ద్రవ్యము మీకు బాగా తోడయ్యి నిలుస్తుంది. మీ ఇంటికి ఒకవేళ
దృష్టి కలిగింటే ఇంటి గడపకి ఈ యొక్క మహాశక్తి బిందు ద్రవ్యాన్ని పెట్టండి. మీ పిల్లలకి దృష్టి అయింటే వాళ్ళకి పెట్టండి. మీకు దృష్టి అయితా ఉంటే మీరు పెట్టుకోండి. ఆడవాళ్ళైతే ఎడం పక్క కన్ను బొమ్మలకి పెట్టుకోవచ్చు, లేదా తలకి రాసుకోవచ్చు, లేదా నుదుటిన బొట్టుగా పెట్టుకోవచ్చు. మగవాళ్ళైతే కుడిపక్క పెట్టుకోవచ్చు. ఇక ఆరోగ్య స్థితి బాగలేకపోతే మీ యొక్క ఎడమ నుదుటికి ఎడమ కన్నుబొమ్మకి కానీ అరచేతికి కాళ్ళకి పెట్టుకున్నట్టయితే, ముఖ్యంగా కడుపులో సమస్య ఉన్న వాళ్ళు కడుపు బొడ్డుకి ఈ యొక్క మహాశక్తి బిందు ద్రవ్యాన్ని పెట్టుకుంటారా అండి, చూడండి మళ్ళీ దాని ఒక బలం. ఇవన్నీ ఎవరు చేసినారు? నేను చేసిన. ఇవన్నీ తయారు చేసి మీకోసరమని ఒక పరిహారం అనేది నేను వెతికి మీకోసరం పంపిస్తున్నా. తెప్పించుకోండి. ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే దీనివల్ల ప్రయోజనము కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కర్ణాటకలో. నేనున్నది కూడా కర్ణాటకలో. ఇక మీకు కొరియర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. కొరియర్లో మీకు పంపించేది అవుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ యొక్క అడ్రస్ పెట్టడం, దానికి చెల్లించుకోవాల్సిన మూల్యం చాలా తక్కువ ధరలో మీకు ఇవి ఇవ్వబడుతుంది. చాలా తక్కువ ధరలో, అలా తక్కువ మొత్తంలోనే వస్తుంది. బాగా చిన్నగా ఇంత వస్తుంది. దాన్ని తెప్పించుకొని దాన్ని ప్రతిరోజు ఉపయోగించుకొని, ఏదో పెద్ద గండాంతరం వచ్చేటువంటి పరిస్థితిలో మీకు ఇది ఉన్నట్టయితే చిన్న గండాంతరంలో వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో శక్తులు వాడి మనము ఇది చేసినామన్నమాట. వాళ్ళ మంత్రాలు, వాళ్ళ ఒక ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బూడిదే ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్ అన్నమాట. దీనికి పైన బూడిద లేదు కదా, దీనికి పైన ఇక దీన్ని ఇంకా ఏ ఫామ్కి మనము మార్చలేము. కాబట్టి ఇదొక లాస్ట్ పరిహారం మీకు అని అనుకొని మీరు ఇది తప్పించుకొని మీరు దీన్ని ఉపయోగించి ఆ తర్వాత మీకు ఏమి జరిగింది, మీకు ఎలా పాజిటివ్గా మారింది అని మీరు నాకు కమెంట్ చేసి చెప్తే నాకు అంతకంటే సంతోషం ఇంకేది లేదు. మీరు ఈ యొక్క మహాశక్తి బిందు ద్రవ్యాన్ని వెంటనే ఆర్డర్ చేయొచ్చు. ఆన్లైన్లోనే మీకు వస్తుంది. ఆన్లైన్లో మీరు వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి వెంటనే మీకు ఆ ఒక పేమెంట్ చేసేదానికి అడుగుతారో అది చేసి వెంటనే తెప్పించుకొని వెంటనే మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి అని నేను చెప్పదలుచుకున్న. నమస్కారం.